జగదాత్రి చెప్తుంది నిజమా? ఇదంతా అబద్ధమా? మావయ్య గారు చావాలనుకోవడం నుంచి అంతా అబద్ధమే వదినా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేదార్ని ఒప్పించడానికి అత్తయ్య వాళ్ళాడిన నాటకం ఇది. ఏందమ్మి నాటకమో? నీకేం తెలుసని అట్టా మాట్లాడుతా ఉండవు? మావయ్య గారి గురించి నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. మావయ్య గారు ఎన్ని రోజులు కేదారు కొడుకని చెప్పకుండా ఆగింది పరువు కోసం కాదు, మీకోసమే అని తెలుసు కాబట్టి. మీరు చెప్పింది అబద్ధమని నాకు అర్థమైపోయింది. వైజయంతి, నీ మాట వినేలా చేసి నా కుటుంబం ముందు నా పరువు తీస్తున్నావు. ఇంకోసారి ఇలాంటి ప్లాన్లు చేసి నా దగ్గరకు వస్తే చంపేస్తాను. ఏంటి పిన్ని ఇది? ఇలాంటి విషయాలు ఎవరైనా అబద్ధాలు చెప్తారా? ఛ! మీరు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. మోసం చెయ్యాలనుకున్నా అది కాస్త నమ్మేలా ఉండాలత్తయ్య. మీరు మాట్లాడిన మొదటి మాటలోనే నాకు దొరికిపోయారు. ప్లీజ్ యువరాజ్, ఇప్పటికి జరిగింది చాలు. రేపటి వరకు కొంచెం తిన్నగా ఉండండి. ఏంటి, కేదార్ని కొడుకని అనౌన్స్ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? మేమేంటో రేపు చూపిస్తామే. దాత్రి, అది పంతులు గారు. ఇంకా పంతులు గారు ఏంటి ఏంటి కేదార్? నేరం తెలుసా? పంతులు గారు నేరం చూసారా? కాదు, నువ్వు చేస్తున్నావు. నేనేం చూశాను? ఎంత అందంగా రెడీ అవడం నేరమే కదా. ఇప్పుడు నిన్ను చూసి మీ చెల్లెలు ఎంత బాధపడుతుందో తెలుసా? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అరే వీడికి ఈ అమ్మాయి ఎలా దొరికేసిందిరా అని ఎంత మంది కడుపులు కాలిపోతాయో తెలుసా? సార్ గారికి ఎక్సైట్మెంట్ లో నిద్ర పట్టలేదు కదా, పొద్దున్నే డల్ గా ఉంటారేమో అనుకున్నాను. బానే యాక్టివ్ గా ఉన్నావు. ఇంత అందమైన భార్య ఉంటే ఎవడైనా ఎందుకు డల్గా ఉంటాడు? కేదార్, చాలు, నువ్వెందుకెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఎందుకు? ఇక్కడే ఉండి నిన్ను చూసుకుంటా. కేదార్, దాత్రి, కేదార్, దాత్రి, మన ఇద్దరం ఇవాళ మ్యాచింగ్ కలర్స్ వేసుకుంటే ఎలా ఉంటుందంటావు? బాగుంటుంది, కానీ అది ఇప్పుడు కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను ఇంకో చీర మార్చుకోవాలంటే చాలా పెద్ద పని. కావాలంటే ఏదైనా హెల్ప్ అడగొచ్చు. నువ్వు అస్సలు చెప్పిన మాట వినడం లేదు. కిందకెళ్ళి ముందు. బా ప్లీజ్, ఉంటాను కదా. వెళ్ళమని చెప్పానా? ప్లీజ్ దాత్రి. వెళ్ళు కేదార్, వెళ్ళి 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 దాత్రి, దాత్రి, వెళ్ళి అత్తయ్యకి హెల్ప్ చేయి. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదని, ప్రేమ చూపించడం లేదని కేసు పెడతాను నీ మీద. ఆహా, జేడీ అని నా తరపున ఆఫీసర్ ఉంది, నెంబర్ ఇస్తా, వెళ్ళి కేసు పెడతావా? ఏం కేసు గురించి మాట్లాడుతున్నారు? అది అక్క, ఏదో జోక్గా మాట్లాడుకుంటున్నాం వదినా, అంతే. అంతే. మిమ్మల్ని చూస్తుంటే జోక్గా మాట్లాడుతున్నట్టు లేదే. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి కేదార్, పర్లేదు. ఏమైంది? ఏం లేదక్క, నా కింద పనుంది, నేను వెళ్తాను. కేదార్, నేను రెడీ అవ్వాలి వదినా, నేను వెళ్తాను. ఏమైంది ఇద్దరికి?
నువ్వు చాలా బాగున్నావు. అంతా రెడీ. ఇంకొక్కటి పెండింగ్ ఉంది వదినా. ఏంటి జగదాత్రి అది? ఆ. ఇంత ముద్దుగా ఉన్న కీర్తి పాపకి అందరూ దిష్టి పెడతారు కదా, అందుకే ముందుగానే దిష్టి చుక్క పెడుతున్నా. నీ ముందు మేమంతా వేస్ట్. జగదాత్రి, వదినా, ఇవాళ ఫంక్షన్లో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగి బాబాయ్ కేదార్ గురించి నిజం చెప్పాలని కోరుకుంటున్నాను. నిజం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు సాక్ష్యాలున్నాయి కాబట్టి బాబాయ్ని ఎవ్వరూ ఆపలేరు. బాబాయ్ నిజం చెప్పాక యువరాజ్ ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. మీరేం కంగారు పడకుండా వదినా. యువరాజ్ గురించి మేం చూసుకుంటాం. తన కోపం తగ్గే వరకు మేం వెయిట్ చేస్తాం. కొంచెం ఓపిగ్గా ఉండండి జగదాత్రి. యువరాజ్ గొడవ పెట్టుకోవాలని చూసినా కొంచెం మీరే చూసి చూడనట్టు ఉండండి. సరే వదినా, కేదార్తో నేను మాట్లాడతాను. థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి వదినా. నిజాయితీగా ఉండడం, నిజం వైపు ఉండడం ఎంత కష్టమైనా మీరెప్పుడూ వెనకాడలేదనే తెలుసు. ఇప్పుడు కూడా మీరు న్యాయం వైపే నిలబడతారని అనుకోలేదు. మా వైపు నిజం ఉందని తెలుసుకుని మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ వదినా. సరే వదినా, నాకు పనులున్నాయి, నేను వెళ్ళి చూసుకుంటాను. నీకంతా బానే ఉంది కదా? ఈ చిలుకమా, పొద్దున్నే లేవుగానే కాఫీ ఇవ్వాలని తెలీదా? కౌశికమ్మ గారు, మీరు కడుపుతో ఉన్నారు కదా, కాఫీ రోజుకొకసారి ఇమ్మని చెప్పారమ్మా. జ్యూస్ ఎట్టుకురమ్మంటారా? అవసరం లేదు, వెళ్ళ. ఏమైంది అత్తయ్య? నిషి అంత ఫైర్ మీద ఉంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు జగదాత్రి. దీనికి డేట్ వచ్చినప్పుడే ఇంత చికాగ్గా ఉంటుంది, లేకపోతే ఇలా చీటికి మట్టికి చిరాకు పడదు. అంటే నిషి ప్రెగ్నెంట్ అయితే ఇలా ఉండకూడదు, తను ఉంటున్నట్టు అస్సలు ఉండకూడదు. అవునే, నాకు చాలా రోజుల నుంచి అనుమానంగా ఉంది. ఇవాళ నిషి నిజాన్ని ఎలా అయినా తెలుసుకోవాలి. మన అనుమానం అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను అత్తయ్య. లేదంటే వదిన మావయ్య గారు మాత్రమే కాదు, యువరాజ్ కూడా నిషిగని క్షమించడు. దాని పంతంతో చేతులారా దాని కాపురాన్ని నాశనం చేసుకుంటుంది. మనమైనా ఏం చేస్తాం? సర్లేవే, నేను వెళ్ళి ఆ పూలు కట్టాలి, వెళ్ళి కట్టొస్తాను. మీరెందుకు అత్తయ్య? కేదార్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. మళ్ళీ ఆ వైజయంతి చూస్తే ఏదో ఒక పెంటే చేస్తుంది. నువ్వు ఉండు.